నమస్తే అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మన కిచెన్లో ఫ్రూట్ సలాడ్ని చూపించబోతున్నాను. ఈ సమ్మర్లో చల్లగా ఏదైనా తినాలనిపిస్తే, ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు, మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి. చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్, చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఎంతో రుచిగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ని చూసేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి నేను నాన్ స్టిక్ కడాయిలో ఒక హాఫ్ లీటర్ వరకు పాలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆ పాలని ఇందులో మంచిగా పోసేసుకోవాలి. పాలని ఒక 10 నిమిషాల వరకు మంచిగా మరగబెట్టుకోవాలి. మంటని హై టు ఫ్లేమ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ పాలని పొంగకుండా అడగంటకుండా 10 నిమిషాల వరకు అయితే మంచిగా కలుపుకోవాలి. పాలు అనేది ఈ విధంగా మంచిగా మరగాలి. పైన ఇలా మనకు మలై కట్టినప్పుడు సైడ్ కనుక్కుంటూ కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు పాలు మరిగేంతసేపు మనం ఒక చిన్న బౌల్లో ఒక 2 స్పూన్స్ వరకు అయితే కస్టర్డ్ పౌడర్ని తీసుకుందాం. ఇక్కడ నేను 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెనిలా కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను. ఇది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు ఇందులో మనం పచ్చి పాలను అయితే ఒక హాఫ్ గ్లాస్ అయితే పోసేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మనం మంచిగా కలుపుకోవాలి. కస్టర్డ్ మిల్క్ని ఈ విధంగా సాఫ్ట్గా మంచిగా చూడండి కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. పాలు ఇలా మరిగాయి కదా మంచిగా. చూడండి, ఇప్పుడు పాలు మరిగిపోయాయి కదా. మరొకసారి పాలను మంచిగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ని అయితే వేసేసుకొని షుగర్ కరిగేంత వరకు కూడా పాలని ఒక 5 మినిట్స్ వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులో పోసేసి ఉండలు అనేది ఎక్కడ లేకుండా 10 నిమిషాల వరకు అదే డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి. సైడ్కు మలై చుట్టూ అంటుకోకుండా మన స్పూన్ తోటి గిన్నెను అడగంటకుండా మంచిగా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా చూడండి, చాలా సాఫ్ట్గా చాలా క్రీమీగా వచ్చే విధంగా చూడండి. ఈ విధంగా ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా ఇలా పర్ఫెక్ట్గా మనం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన దించేసుకోవాలి, చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ని ఇప్పుడు ఒక బౌల్లో నేను కొన్ని గ్రేప్స్ తీసుకున్నాను. ఇందులో వాటర్ పోసేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, కొంచెం వంట సోడా వేసేసుకొని ఒక 10 నిమిషాల వరకు గ్రేప్స్ని అలాగే పక్కకు వదిలేసేయాలి. గ్రేప్స్ ఎప్పుడు తెచ్చినా ఇలానే కడిగి వేసుకోవాలి. నేను ఇప్పుడు సన్నగా చాప్ చేసిన కాజు, బాదం, కిస్మిస్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. 10 మినిట్స్ తర్వాత కూడా నేను గ్రేప్స్ని ఇక్కడ కట్ చేసేసుకున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను బనానా, యాపిల్, గ్రేప్స్, గోవా, ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో వేసేసుకున్నాను. ఇంకా ఇష్టం ఉంటే మస్క్ మిలన్, పోమగ్రానైట్ వేద్దామని నేను కట్ చేశానండి. లోపల సీడ్స్ అన్నీ పాడైపోయాయి కాబట్టి పోమగ్రానైట్ ఇందులో మిస్ అయిపోయాయి. మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ చల్లారిపోయినాయి కదా, ఒక బౌల్లోకి తీసుకున్నాను. పైన మలై కట్టింది కదా, ఇప్పుడు స్పూన్ తోటి ఆ మలైని మెదిపేసుకోవాలి. మంచి సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి మనం కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. యాపిల్, బనానా, గ్రేప్స్, మ్యాంగో, గోవా ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మంచిగా కలుపుకోవాలి. ఫ్రూట్ కస్టర్డ్ పల్చగా ఉన్న దానికంటే ఎక్కువ ఈ విధంగా థిక్నెస్గా చిక్కగా ఉంటే తినేటప్పుడు చాలా క్రీమీగా చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేద్దాం. ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఎంతో టేస్టీగా ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ. మీరు అలాగే తినేసుకోవచ్చు, లేదంటే ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత బయటకు తీసి చల్లగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కావాలంటే వెంటనే సర్వ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో కొద్దిసేపు పెట్టి ఆ తర్వాత తింటామండి. ఇలా ఫ్రూట్ కస్టర్డ్ని ఇలాగే తినేయచ్చు, లేదంటే మనకు కావాల్సినంత ఒక చిన్న గిన్నెలో తీసుకొని
దానిపైన ఐస్ క్రీమ్ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. అది మీ ఇష్టం అండి. మీరు కూడా ఈ సమ్మర్లో తప్పకుండా ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ట్రై చేయండి. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్స్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసింది ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.